అండి వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్. ఇంకా ఉదయాన్నే పూజ అంతా పూర్తయిపోయిందండి. ఉదయాన్నే పూజ అయిపోవడం వల్ల మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. తర్వాత టిఫిన్కి వచ్చేసి చపాతీ తోటకూర ఫ్రై అయితే చేసేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అలాగే మధ్యాహ్నానికి సింపుల్గా మిరియాల రసము రైస్ అయితే చేసేసుకున్నాను అండి. కొద్దిగా బయటికి వెళ్ళాల్సి పని అయితే ఉందని ఇంకా ఉదయాన్నే అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. మనకి బయటికి వెళ్ళినప్పుడు అక్కడ పని లేట్ అయినా కూడా ఇలా ఇంటి దగ్గర వంట చేసి పెట్టి వెళ్ళిపోతే ఏ టెన్షన్ లేకుండా ఉంటుందండి. తర్వాత మనం ఏవైనా సంవత్సరం పాటు నిలువ ఉండడానికి ధాన్యాలు అయితే తెచ్చుకుంటాం కదా, అదే బియ్యము, జొన్నలు, సద్దలు, కందిపప్పు ఇలా అన్నీ తెచ్చి నిలువ అయితే చేసుకుంటుంటాము. అప్పుడప్పుడు దానిని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడప్పుడు ఎండకు కూడా ఆరబెట్టుకుంటూ ఉండాలి. అలా అయితే పురుగు రాకుండా ఉంటుందండి. ఇంకా ఈరోజు ఎలాగో బయటకు వెళ్తున్నా కదా అండి, నాకు జొన్న రొట్టెలకైతే పిండి అయిపోయింది. ఇంకా కొన్ని చేసేసుకొని 1 గంట 2 గంటల సేపు ఎండలో ఆరబెట్టేసుకుంటే పిండి చాలా బాగా వస్తుందండి. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్.